ఎవరురా నీవు? నేనా? మాది పాల్గొండ పోవు. పాల్గొండ పాల్గొండ ఓల్గొండ మాది పాల్గొండ. మరి చోటుకి ఎందుకు వచ్చింది? కష్టాలు సమ్మె ఎందుకు నేడుస్తావు? పుట్టబోతే ఆడతాను కలిసి పడి పుల్లుకొని నేర్స్తాను అనుకుంటున్నా. మరి పాల్గొండ. మరి ఇక్కడ ఎందుకు వచ్చావు? 20 ఏళ్ళు మాకు వానలు పడి. 20 ఏళ్ళు అయినా వానలు పడి 20 ఏళ్ళు అయిపోయినదా? చెరువులు మరవలు నెలసలా 20 ఏళ్ళు అయితే ఎట్లా మరవలేసండి? ఎవరు రేగి తూములో పోసేసిపోతారు. అట్లా మరవలు పోతాడయ్యా. అది ఎక్కడైనా జరుగుతాయి. ఎవరు రేయ్యే పోతాడు కదా. రెయ్య మరొక మరి పట్టకెళ్ళాక మా ఊర్లో 60 ఇండ్లు బెంగళూరుకి వెళ్ళిపోతుంటే ఎవరు ఎక్కడ పోతారు? నేను అర్థం పోయినా. నువ్వేం అంత జూమి కదా నువ్వు? ఊరు అందరికి అర్థం ఉంటే నాకు ఒకరికి అర్థం ఉంది. చెరువు కింద భూమి భూమి ఎంత అనుకోండవా? ఎంతుందిరా? ముక్కాలు కొంటుంది. ముక్కాలు కోట ఇవి అంత బడాయి పడినా? మొక్కలు కొంట మడి 3000 టాట్లు తీసి దున్నిచ్చినా. 16 లక్షలు అయింది డీజిల్తో. డీజిల్తో 16 లక్షలు అయిందా? డ్రైవర్లకి 300 లక్షలు బత్తాలు. ముక్కాలు పుట్టగా మొక్కలు కొంట మడి ఈ ఊర్లో ఆయన ఒకటే నాటేశా. అట్లా దొరుకుతుంది. అమ్మా అంతలా మనిషి నాటిందిరా? వంగినట్టు లేనే లేదే. ఒకటే నాటేశా. అది ఏం మనుషులు పెట్టుకొని నాటిందేమోప్ప. తెల్లరేళ్ళకు పోలు మన కొడుకు పెరిగిపోయింది నా మడి. ఏం పేరు ఆయన పేరు? మంగమ్మ నాటింది మడి. ఈ ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు పోలు మాట పూలు మడి. ఏం మనుషులు పెట్టుకొని నాటేసినేమో. తెల్లరేళ్ళకు పోలు మన కొడుకు పెరిగిపోయింది. నా మడి చూసేకే మదనపల్లి, ముదివేడు, తమ్మాలపల్లి, కలిచెర్ల, కడప, ఆదోని, ఒప్పట్లము, బుర్రంక, అనంతపురము జనాలు తిరుగుతాయి. నీ మడి చూసేకే మడి దున్నా. అది ఏమని చూసేమో రెయ్య నీళ్ళు అయిపోతాం. మళ్ళీ ఏం చేస్తుందా? దాన్ని తీసి అని పెట్టినారేమో నాకు తెలీదు. రెయ్య నీళ్ళు అయిపోయి మళ్ళీ ఏం చేస్తున్నావు? ఏమి చేతికొచ్చిన పంట పాత్రని దిక్కు తెలియక మంగమ్మకు ఫోన్ చేస్తే ఇట్లా అయిపోయింది. పెద్ద మంగమ్మకి ఫోన్ చేసినావు. ఫోన్ చేసి ఇట్లా అయిపోయింది. నువ్వు మడి నాటింది మడి ఏం నాకు దిక్కు తెలియతే మంగమ్మ ఎద్దులపల్లికి పోయి 60 ఇండ్ల కాడికి పోయి 70 మంది ఆడవాళ్ళు మాట్లాడి తమ్మాలపల్లికి 4 బ్యాంకులు తిరిగి ₹1 డబ్బులు ఎత్తుకుంది. బ్యాంక్ అంటే బ్యాంక్ ₹1 డబ్బులు ఎత్తుకొచ్చింది బాయ్. అంతే నాకు ఇచ్చిందట. ₹1 ఎత్తుకొని ఎంత పనికి ₹1 ఇచ్చినారు. మంగమ్మని పిలుచుకొని బెంగళూరుకి పోతే ₹1 ఎత్తుకొని వాటర్ ప్యాకెట్ వేసుకుంటాను. సైకిల్ ఒకరినే తొక్కేసాయమ్మా బెంగళూరు సైకిల్. అమ్మల్లో బ్రేక్ వేసి తమిళలో పడితే అక్కడి నుంచి దేవుకొని వెళ్ళిపోతున్నట్లే. ఆయమ్మ నేను పోయి వాటర్ ప్యాకెట్ వేసుకొని అందరు నిద్రపోతంటే ఆ రేతిలో తడిపేస్తే ఏమి ముక్కాలు గుంట నిక్కర్ కాదు మడియా. ఏం నిక్కరా? అయిపోయా నాటేసినా నీళ్లు పెట్టేసి అయిపోయి పంట. అది ఏముంది దాంట్లో పవర్ వాటర్ ప్యాకెట్లు తెల్లారాయలకు బొచ్చ ఎన్ని ఇడిచేసిన మడి ఇడిచేసా. నా మడి పోసేకి రాళ్ళు కదా. అవునవును మడి పోసేకి ఎద్దుల ఆడవాళ్ళు పిలిస్తే మేము రావప్ప నీ మళ్ళీకండ్రి ఏమంటా నవలు అయితే మళ్ళీ దిగితే. అందుకని వీళ్ళని మాట్లాడేదాలు తమ్మాలపల్లి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే అయితే నాకు చాలా విశ్వాసం లే. ఎవరైనా ఎదురు వినాననుకో మెడ పట్టుకుని పక్కన పెట్టేస్తా. అవునులే అంత మర్యాద ఎమ్మెల్యేకి నాకు మాట ఉంది. పక్కన మర్యాద ఉంది. నేను చెప్పినాను లేదు ఎమ్మెల్యేకి 70,000 మిషన్లు పంపించినాడు మడి కోసేటి. 50,000 చేసి ఇప్పుడు ఒడ్లు ఎగదు ఇన్నో 1,50,000 సూపర్ సీట్లు తెప్పించింది ఒడ్లు కోసేకే. ఒడ్లు నిన్ను 1.5 స్టార్ట్ అయినాయి. ఇది చెప్పి 1.5 స్టార్ట్ కోసం ఎంత బాధపడేవి. ఇట్లా ఓటు మాటలు చెప్తానని మా ఊర్లో 100 మంది వచ్చినారు నన్ను కొట్టను. నిన్ను కొట్టను ఇట్లా మాటలు చెప్తానని ఏం చేస్తున్నా? 100 మంది ఒక పక్క నేను ఒకటే ఒక పక్క. ఆ దేవుడు నాకు ఎంత ఇచ్చినాడు బెల్లము బల్లమా. ఎవరికి నా మీద ఏటి వేసిన వాళ్ళు లేదు. ఏమ్రా ఒకరు కూడా నా మీద ఏటి ఇలా ఏ పక్క నువ్వా ఇంట్లోకి మీ గిడి పెట్టుకుంటా
ఆ, ఆ, గడి పెట్టుకుంటా గడి పెట్టుకుంటే ఇంకెవడొస్తానులే. ఎవరు వెళ్ళిపోయా ఇంక చదివి ఎవరు లేరు అని చెప్పి పాస్ వస్తే 4 గంటల కానీ ఇంటిన కలిపి జిప్పు తీసుకుని లేదా మంగమ్మ తీసేసా ఏం చూసినా బ్యాటరీ లేకుంటే ఎక్కడ పని నేను బ్యాటరీ చూసేసి ఆయమ్మకి ఇంటికి వచ్చేసి ఊర్లో వాళ్ళందరినీ పిలిపించి నా మెడ పట్టుకొని కొంతమంది కిందకి వచ్చి మంచి అయితే పెట్టే ఏమని? మా ఊర్లో నువ్వు అవసరం లేదు ఓటు మాట చెప్తాండవు అవసరం లేదు నువ్వు మా ఊర్లోనే కన్నోళ్ళు తన యాదని పిచ్చుకోలేని వెళ్ళిపోతుంటే వాడు ఎవడో లేచి నన్ను ఒక మాట వెళ్ళిపా ఏమన్నారా? ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఎవరు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినారులే నేను పిచ్చేసి వెళ్ళిపోదామని మళ్ళీ తిరిగి వాడినే ఏమని? నా కొడక నిన్నేరా ఏంటి నా కొట్టబోతే వాడినే ఏంటి నువ్వు మళ్ళీ ఎట్లా అక్కడ చూస్తావా ఎవరు చేస్తాను? వాడిని నన్ను తిట్టినోడినే తిట్టేసినా ఈ ఆడుంటారు అందరూ వచ్చేసి మళ్ళా మళ్ళా అందరూ మెడ పట్టుకొని ఇట్లా ఓటు మాటలు చెప్పి ఆడ బతుకుతాం అనుకుంటా నేను మీ బతుకోరంటే మంగమ్మ నాయన పసిబిడ్డ నీ గ్యాలరా గ్యాలకి బతుకోపరని నేను మంగమ్మ ఒక మాట చెప్తే మన మేడని ఇట్లా ఓటు మాటలు చెప్పేదంటే ఆ మంగమ్మ ఒక మాట నిపా ఏమని? నువ్వేమో ఓటు మాటలు చెప్తాను బాగానే ఉంది నీ ఓటు మాటలకు మోకొడతాడే వాడి ఎంత పనికిమాలి నా పడతాడు నా కొడక అట్లా ఇట్లు నన్ను పడిపోవాలి నా కొడుకు చేసినా మోకొట్టినోళ్ళే ఏమన్నా ఎంత పడిపోయా కరిపిట్టు లేదా దీనికోసం మరి బాధపడుతున్నది. మరి ఇంకా సభాములకు వచ్చింది కదా, మరి ఇంకా సభాములకు వచ్చినంత మాత్రమున నా యొక్క పల్లి పట్టణం కొనగోతున్నా చెప్తాను ఆలకించము. అలాగనే